పరలోకనిస్తున్న సంఘ సభ్యులందరికీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆగస్ట్ 14 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. ఈరోజు వాక్యము కీర్తనలు 29వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, కుటుంబ ఆశీర్వాద పండుగల గురించినటువంటి మెసేజెస్ మనం వింటున్నాం. కాబట్టి ఈరోజు ఒక సత్యాన్ని మనం అందరూ కూడా గ్రహిద్దాం. రేపటి దినమందు అనగా సండే చర్చ్ బర్త్డే మరియు కుటుంబ ఆశీర్వాదాల పండుగలు, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభు అంటున్నారు ఇక్కడ వాక్యం ద్వారా, తన ప్రజలకు బలాన్నిస్తా, తన ప్రజలకు సమాధానం కలుగచేస్తా, వారిని ఆశీర్వదిస్తా. మన కుటుంబాల్లో దైవికమైన బలము అంటే వాక్యం యొక్క శక్తిని మనం పొందాలి. సాతానిక శక్తుల మీద అధికారాన్ని పొందాలి. మన కుటుంబాల్లో సమాధానం ఉండాలి. మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండాలి. భార్యాభర్తల మధ్యలో, అత్త కోడళ్ళ మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో, అందరి మధ్యలో ఐక్యత ఉండాలి. ప్రేమ, అనురాగాలు, సంతోషాలు ఉండాలి. అలాగే ఆత్మీయత, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని కోణాలలో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, బలపరుచుకుంటూ, ఆనందముతో, సంతోషముతో ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ. అలాంటి శక్తిని దేవుడి వారిని ఆశిస్తున్నారు. కాబట్టి ఈ విషయాల్లో ప్రతి కుటుంబానికి దేవుని యొక్క బలమును, దేవుడిచ్చే సమాధానమును, ఆశీర్వాదము సమృద్ధిగా దొరుకునుగాక. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం శ్రేష్టమైన మెసేజ్లు ఉంటాయి. ఫ్యామిలీస్ గురించినటువంటి ఫెస్టివల్ మర్చిపోవద్దు. మీ స్నేహితుల బంధువుల్ని ఇన్వైట్ చేయండి. అలాగే మన యానివర్సరీ కాబట్టి, చర్చ్ యానివర్సరీ కాబట్టి మీరందరూ కూడా వాళ్ళని ఇన్వైట్ చేయండి. అనేకులు వచ్చి వాక్యం విని పట్టబడితే వారి వల్ల దైవ ఆత్మ అభిషేకము నీపై ఉంటుంది. ఒక ఆత్మను ప్రభు వైపు నడిపించినట్టుగా, కొన్ని కుటుంబాల్లో సమాధానంతో నింపినట్టుగా, నడిపించినట్టుగా ఆ దీవెనలు మనకు దొరుకుతాయి. ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీరు కూడా ఎవరు మిస్ అవ్వద్దు. దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల, దేశాల నుంచి కూడా ఈ యానివర్సరీకి వస్తున్నాను అని మెసేజ్లు తెలియజేస్తున్నారు. మీకు నా ప్రత్యేక వందనాలు. మిమ్మల్ని దేవుడు దీవించును కాక. తక్కిన వాళ్ళు కూడా పరలోకనిస్తున్న అభిమానులు ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో ఉన్నా వచ్చేసేయండి. థర్డ్ వర్షిప్లో ప్రేమ ఉంటుంది. మొదటి 2 వర్షిపుల్లో స్వీట్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చర్చ్ యానివర్సరీ కాబట్టి. ప్రార్థన, ఆశ్చర్యకరణ, నా ప్రజలకు బలం అనుగ్రహిస్తాను, నా ప్రజలకు సమాధానం కలిగేసి ఆశీర్వదిస్తాను. ప్రభువా, మీ బలము, మీ సమాధానం, మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉండాలి. మా బిడ్డలందరూ కూడా సమృద్ధిగా దీవించబడాలి, సంఘం దీవించబడాలి. వచ్చే ఆదివారం చర్చ్ యానివర్సరీ దీవించు, ఆశీర్వాదకరంగా మలచండి. ఏ వ్యతిరేకతలు వాటి ప్రభు ఎక్కడ పనిచేయనివ్వద్దు. వేలాది మంది నడిపించండి. మంచి వాతావరణం ఇవ్వండి. ఎక్కడ వర్షాటంకాలు ఎక్కడ నిలబడి చేయనివ్వద్దు. దూర ప్రాంతాన్ని, ఇతర రాష్ట్ర జిల్లాల నుంచి ప్రజలు వస్తున్నారు. వాళ్ళని కూడా దర్శించి నడిపించండి, కృప చూపించండి. ప్రతి వారం అవసరాలు తీర్చండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బలహీనను బలపరచండి, అవసరాలు తీర్చండి. మీరు ఎక్కడైనా కాచి దాచి జయమినివ్వండి. అయ్యా, నీ కృపాక్షేమం ప్రతి ఒక్కరు తోడగించండి. నెమ్మదినివ్వండి నాయన. బిజినెస్లు ఇవ్వండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. అలాగే ఆదివారం ప్రేమ విందు ఉంటుంది. ఆ ప్రేమ విందు కూడా అనేకులు అడుగుల ముందుకు వేస్తుండగా వాళ్ళ చేతులు బలపరచండి, దీవించండి. నీ కృపగల గొప్ప కార్యాలు చేయండి. పరిచయం దీవించండి. ఆ రోజు అన్నింటిలో మంచి వర్తమానం నుండి ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం దిగి రావాలా. మీ ఆశీర్వాదం పొందాలా. ఆనందం నింపడ, దుఃఖము, నిట్టూర్పు తొలగిపోవాలా. అన్నింటిలో కృప నుంచి గొప్ప కార్యాలు చేసి జయమినివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమం, సమాధానం తోడించి నడిపించుకొని గొప్ప కార్యాలు చేసి మహిమ చెందమని, దీవెనతో నింపమని, జయము నిమ్మని యేసు కృపగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు దీనదాసుడు నా పుట్టినరోజు. అదే రోజున దేవుని పరిచర్య ఆరంభించిన రోజు చర్చ్ బర్త్డే. సంఘం కొరకు బలంగా ప్రేయర్ చేయండి. అప్పుడు నా గురించి కూడా ప్రేయర్ చేయండి. మంచి ఆత్మీయంగా బలపడాలి. మంచి ఆత్మీయ దైవజనుడుగా, ఆత్మీయ తండ్రిగా ఉండాలి. అనేకమైన ఇంకా వేల మంది ఆత్మ ప్రభువులు నడిపించాలి. ప్రభు రాకడ వరకు ప్రభులో నమ్మకంగా ఉండాలి. మంచి ఆరోగ్యంతో ఉండాలి. మీరందరూ నా గురించి కూడా ప్రేయర్ చేయండి. చేస్తారు కదూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.